ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే టీ అయితే పెట్టుకున్నాము. ఇంకా కంపల్సరీగా మార్నింగే టీ అయితే ఉంటుందిలేండి. ఈ మధ్య అలవాటు అయితే చేసుకున్నాం కదా, ఇంకా అదనమాట. ఇంకా స్టార్టింగ్ చూసారు కదండి, సన్ రైజ్ అయితే సన్ రైజ్ అవ్వనా మానేనా అన్నట్టుగా మబ్బులు, ఒక సైడ్ మబ్బు ఒక సైడ్ అయితే సన్ రైజ్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా కొంతసేపు పోయిన తర్వాత అయితే ఇంకా వర్షం కూడా పడింది. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కంటే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ముందు రోజు నైట్ అయితే కొంచెం దోశ బ్యాటర్ అన్నది పులుస్తేనే కదా బాగుంటుందని చెప్పి కొంచెం బయట ఉంచి ఇప్పుడు చిన్న గిన్నెలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇదైతే ఇప్పుడైతే వాడుకుంటాం అనమాట. ఇంకా అందుకని చెప్పి దేనికది సెపరేట్ అయితే చేసి ఇంకా టిఫిన్ అయితే వేయాలి. ఇంక మార్నింగే వాకులు వచ్చి కల్లాపు అయితే జల్లుదాం అనుకునేసరికి ఇంకా చినుకులు అయితే పడుతున్నాయండి. ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంక ఇది అయిపోయే లోపు చినుకులు ఏమన్నా తగ్గితే అప్పుడు కల్లాపు అయితే చల్లుదాం కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి, దోశలు. దోశ బ్యాటర్ అన్నది కొంచెం పులిసిందంటే మాత్రం దోశలు అన్నవి కొంచెం హోటల్లో స్టైల్లో వచ్చినట్టు వస్తాయన్నమాట. చాలా స్మూత్గా అయితే వస్తాయండి, బాగుంటుంది దోశ అయితే మాత్రం. ఇంక ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు కర్రీ నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో ఉన్నదండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే అంటే కుక్కర్లో పెట్టేద్దాము, ఇంక టైం ఎంతో లేదని చెప్పి ఇంక ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టాను. ఇంకా ఫస్ట్ అయితే పోపు దినుసులు అన్నీ కూడా వేసుకున్నాం అనమాట. ఇవి వేగిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే తాలింపుకి సంబంధించిన సామాన్లు అయితే వేస్తాం కదండి. ఇంక ఇక్కడైతే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇంకా ఒక్కొక్కటిగా అయితే వేసి వేయించేసుకోవడమే. అంటే మనం కుక్కర్లో పెడతాం కాబట్టి అంత ఇదిగా వేగకపోయినా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అయినా కుక్కర్లో కాబట్టి అలాగో కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి కదా. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పెసరపప్పు అయితే వేస్తున్నానండి. బీరకాయ పప్పుకి అయితే మాత్రం కందిపప్పు అయితే కనుక ఫస్ట్ కందిపప్పును అయితే ఉడికించుకుని ఆ తర్వాత బీరకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుంటాము. నేను వండేది అయితే పెసరపప్పు కాబట్టి నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం. ఇంకా ఫస్టే తాలింపు అయితే వేసుకున్నామంటే ఇంకా తర్వాత కుక్కర్ 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇంకా తీసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంక మొత్తం అన్నీ కూడా వేగిపోయినాయి. ఇంక ఇక్కడైతే బీరకాయ కూడా వేసుకుంటే ఇంకా ఇది కూడా బాగా వేగనవసరం లేదండి, కొంచెం అటు ఇటుగా వేగినా పర్వాలేదు. ఇంకా మొత్తం అయితే వేసుకుని కలిపేసుకున్నాను. ఇంక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచి తర్వాత ఇంకా దీనిలో వాటర్ అయితే వస్తుంది కదండి. ఇంకా వాటర్ ఈ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది. ఇంక ఇవి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఇదండి పెసరపప్పు అయితే, అంటే మేము ఇంట్లో చేసుకున్న పప్పు అనమాట, కొట్టు మీద కాదు. అంటే పెసలు మాకు పండుతాయి కదండి, ఇంకా అవన్నమాట. ఇంకా అవైతే వేయించేసుకుని పప్పుని అంటే పెసలు ఉంటాయి కదా అవి అయితే వేయించేసుకుని ఆడించుకుని మిల్లికి ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మజ్జిగ, మంచి నూనె అది పెట్టి దాన్ని అయితే దంచుతారనమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా అమ్మ వాళ్ళు చేస్తారు, మనకైతే తెలియదులేండి అంత. అంటే తెలుసు కానీ రాదనమాట. ఇంకా ఆ పప్పు అనమాట చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే మాత్రం. ఇంకా అదైతే శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకుంటే మట్టి అది ఉంటుంది కదండి, ఇంకా అదంతా పోతుంది అనమాట. ఇంకా కడిగేసుకుని ఇంకా ఈ బీరకాయ ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా దీనిలో అయితే యాడ్ చేసేసుకోవడమే. కొంచెంసేపు నానబెట్టాలండి, కొంచెం స్పీడ్గా ఉడుకుతుంది కదా అని చెప్పి ఇంకా ఇందులో పప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇంక ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ అంటే గ్లాస్ వాటర్, ఆల్రెడీ బీరకాయ వాటర్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో కాబట్టి. 2 విజిల్స్ వచ్చినాయి అంటే పెసరపప్పు కదండి, ఇంకా త్వరగా అయితే ఉడికిపోతుంది. కందిపప్పు, శనగపప్పు అయితే త్వరగా ఉడకదు కానీ ఇదైతే ఫాస్ట్గానే ఉడికిపోద్ది, మామూలుగానే ఫాస్ట్గా ఉడికిపోద్ది. అలాంటిది కుక్కర్లో అయితే 2 విజిల్లు అయితే సరిపోతాయి.
ఇదిగోండి ఇక్కడైతే ఇంకా విజిల్స్ కూడా రావడం స్టార్ట్ అయినాయి. అప్పటికే లేట్ అయిపోతుంది క్యారేజీకి అని చెప్పి ఇంకా టైం అయితే చూసుకోలేదులేండి. ఇంకా వంట అంతా అయ్యేసరికి అయితే 9:15 అయ్యింది. అయ్యో ఎంతైనా అయ్యింది అనిపించింది. ఇంకా మార్నింగ్ నుంచి గడియారం వైపు చూడకుండా పని అంతా చేసుకోవడం వల్ల ఎంతో టైం అయిపోయినట్టు అయితే అనిపించింది అనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడైతే విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా దీన్ని అయితే కొంచెం గట్టితో అలాగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇంకా అయిపోయినట్టేనండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా బాగుంటుంది. దీన్నే మా సైడ్ అయితే తాలింపు పప్పు అని కూడా అంటారండి. ఇంకా డైరెక్ట్గా తాలింపు ఇదండి నేను చేసే మామిడికాయ పప్పు కాదు, పప్పు బీరకాయ కర్రీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చూసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే మా చెట్టుకి మందారం పువ్వు అయితే పూసిందనమాట. అంటే లాస్ట్ వీడియోలో చూసాను కదండి, అప్పుడు 2 మొగ్గలు అయితే ఉన్నాయి. ఒకటైతే మొన్నటి వీడియోలో చెప్పాను కదా, శనివారం రోజు పూస్తే, శనివారం కాదు శుక్రవారం రోజే పూసింది. ఇంకా ఆ రోజు అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టేశాను. ఇంక ఈ రోజు అయితే వినాయకుడికి అనమాట. మా ఊడైతే పెట్టాడులేండి, నేను కాదు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాత్రం భలే ముచ్చటేస్తుందండి. చెట్లకి చిన్న చెట్లుగా ఉన్నప్పుడు పువ్వులు వస్తాయి మాత్రం. ఇంక ఇది వచ్చేసి మీషోలో అయితే బెడ్షీట్ అయితే తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రింటింగ్, ఈ ఫ్లవర్స్ కలర్ అంతా కూడా ఇంకా నచ్చి ఇది ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాను. అంటే ఎలాస్టిక్ టైప్ అనమాట. అంటే నేను ఆల్రెడీ బెడ్కి వేసి ఉంది కదండి, ఇంకా అది కూడా అదే టైపు. ఇంక ఇదైతే నార్మల్దని చెప్పి నేనైతే బుక్ చేశాను. కాకపోతే ఇది కూడా ఎలాస్టిక్తో వచ్చిందనమాట. ఇంక సర్లే అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు, ఉంచేసుకున్నాను. ఈ బెడ్షీట్ కనుక మీకు కానీ నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా సెలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం వేసామంటే మాత్రం ఇంక చెక్కు చెదరదు. మనం మళ్ళీ తీసేంత వరకు కూడా ఇంకా అస్తమానం సర్దుకునే పని ఉండదు అనమాట, మామూలు బెడ్షీట్లా కాకుండా. పిల్లో కవర్స్ అయితే చాలా అంటే చాలా వెడల్పుగా వచ్చినాయి అనమాట. మా పిల్లోస్ అయితే మాత్రం కొంచెం సన్నంగా ఉంటాయి. ఇవైతే కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నాయి. కుట్లు అయితే లాగుయాలి. ఇంక ఇదండి టిఫిన్ కూడా ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. అప్పటికి 11:30 అలా అయిపోయింది అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.